విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన సంఘటన. ట్యాబ్లెట్స్ వాడి నాగేంద్రబాబు అనే వ్యక్తి తన భార్య వసంతను తనతో రోజుకి 5-6 సార్లు శృంగారంలో పాల్గొనాలని ఫోర్స్ చేసేవాడు, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే ఏం కాదు అమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి, కాస్త ఓపిక పట్టు అని సర్ది చెప్పి సంసారానికి పంపారు తల్లిదండ్రులు. అయినా కానీ భర్త వేధింపులు తగ్గలేదు. భరించలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న నాగేంద్రబాబుకు గాజువాకకు చెందిన వసంత అనే అమ్మాయితో 2024 మార్చిలో పెళ్ళైంది. పెళ్ళైన నెల రోజుల పాటు హ్యాపీగా ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా నాగేంద్రబాబులోని రాక్షసత్వం, కామం బయటకు రావడం మొదలైంది. నాగేంద్రబాబు ఆన్లైన్లో పోర్న్ వీడియోలు చూస్తూ వాటికి బానిసగా మారిపోయాడు. ఇంకా నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. కాబట్టి శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు టాబ్లెట్స్ కూడా వాడుతున్నాడు. పోర్న్ వీడియోలు చూస్తూ వాటికి బానిసై ఆ విధంగానే తనతో ఉండాలంటూ భార్య వసంతను ఫోర్స్ చేసేవాడు. భర్త బలవంతం ఒత్తిడిని ఆ భార్య భరించలేకపోయింది. దాంతో గురువారం రాత్రి మెంటల్ స్ట్రెస్తో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయిందని పోలీసులు తెలిపారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె బలవంతంగా చనిపోలేదు, అతనే తనకు సహకరించలేదని చెప్తూ ఆ విధంగా శృంగారంలో పాల్గొనటం లేదని, కోపంతో చంపేసి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నాడని మీడియాతో చెప్తున్నారు వసంత తల్లిదండ్రులు. ఆ విధంగా గోపాలపట్నం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు కేసు ఫైల్ చేసి నాగేంద్రబాబును అరెస్ట్ చేసి అతని నుంచి మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఫోన్ ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ తిన్నారు. అతని మొబైల్ ఫోన్లో వందల సంఖ్యలో పోర్న్ వీడియోలు ఉన్నాయి. అంతేకాదు ఫోన్లో గూగుల్ హిస్టరీ చూసి పోలీసులు కంగు తిన్నారు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు నాగేంద్రబాబు అనేక మందుల కోసం వెతికినట్లు గూగుల్ హిస్టరీలో ఉంది. ఇలా కొంతమంది వారికి సరైన గైడెన్స్ లేని కారణంగా ఈ దుర్మార్గపు పనులు చేస్తుంటే మరికొంతమంది తమలో దాగి ఉన్న పైశాచికత్వం కారణంగా అమ్మాయిలను వేధిస్తున్నారు. ఈ సంఘటన ద్వారా నేను యువకులకు మరియు పేరెంట్స్కి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీ కుటుంబంలో వివాహం జరిగిన తర్వాత ఇలాంటి సమస్య కనుక తలెత్తినప్పుడు మీ పిల్లలు ఈ విషయం పేరెంట్స్ వరకు తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. అలా కాకుండా లేదు ఏం కాదు ఇది మామూలే అన్నీ సర్దుకుపోతాయని మళ్ళీ కాపురానికి పంపించినట్లయితే ఆ ఫోబియాతో, ఆ భయంతో మెంటల్ స్ట్రెస్కి గురైపోయి ఇలా సూసైడ్ చేసుకునేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. గతంలో కూడా మనం చూసాము. కాబట్టి దయచేసి ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం రాదండి. ఆ తర్వాత మనం ఎంత బాధపడ్డా కానీ పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు. వివాహం తర్వాత శృంగారపరంగా ఇలాంటి సమస్యలు ఎవరినైతే తలెత్తుతాయో వారు వెంటనే వారి పెద్దలకు చెప్పాలి. ఆ తర్వాత ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి డాక్టర్స్ని సంప్రదించాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక ఆత్మహత్యనే పరిష్కారం అని భావించి సూసైడ్ చేసుకున్నట్లయితే మీ కుటుంబానికి సంబంధించి, మీ తల్లిదండ్రులకు సంబంధించి మీరు ఏం ఆలోచించారు, వారి గుండె కోత ఎలా ఉంటుంది, వారు ఎంత బాధపడిపోతారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మరోవైపు మన సమాజంలోని కొంతమంది యువత పోర్న్ వీడియోస్కి విపరీతంగా ఎడిక్ట్ అయిపోయి పెళ్లి కంటే ముందే పెళ్లికి పనికి రాకుండా పోతున్నారు. ఆ తర్వాత ఇక మేము ఏమీ చేయలేము అనేటటువంటి ఒక బెంగతో వారు వయగ్రా లాంటి కొన్ని టాబ్లెట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ చివరికి ఇలాంటి పనులు చేస్తున్నారు. వారిని తట్టుకోలేనటువంటి భార్యలుగా వచ్చినటువంటి ఆ యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి వివాహానికంటే ముందు చెడు పనుల్లో నిమగ్నమైపోవడం, ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం, తర్వాత కుటుంబాలను నాశనం చేయడం, ఇలా ఈరోజు సమాజంలో చాలా న్యూస్ మనం వింటున్నాం. కాబట్టి ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీతో పాటు మీ కుటుంబాన్ని నాశనం చేయకండి. ఎవరైతే ఈ ఫోన్ వీడియోస్కి ఎడిక్ట్ అయిపోతారో, ఈ ఫోన్లో మునిగిపోతారో వారు ఏం చేస్తారంటే వారి యొక్క ప్రభావం వారి యొక్క లైఫ్ పార్ట్నర్పై కూడా చూపిస్తారు. ఆ తర్వాత ఇలాంటి దుర్మార్గులు ఎప్పుడైతే వివాహం చేసుకుంటారో వారి యొక్క భార్యకు నరకం చూపిస్తారు. కాబట్టి వివాహ సంబంధాలు చూసేటప్పుడు కూడా మీరు ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. లేదంటే మీ ఇంటి ఆడపడిచి ఒక జీవితాన్ని నాశనం చేసిన వారు అవుతారు. కాబట్టి ఈరోజు నైతికతతో, మంచితనంతో జీవితం గడిపేవారు చాలా తక్కువ ఉన్నారు. అలాంటి వ్యక్తులకే మీ అమ్మాయిని ఇచ్చి మీరు పెళ్లి చేయండి. లేదంటే మీ అమ్మాయి జీవితం నరకమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.
ఉంటాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.